హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఆధార్ నెంబర్తో మన రేషన్ కార్డు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు కనుక నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే వచ్చే గంట గుర్తుపై నొక్కి నేను చేసే ప్రతి వీడియోను లేటెస్ట్గా నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అందరికీ రేషన్ కార్డు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక అవకాశం అనేది వచ్చిందన్నమాట. ప్రతి ఒక్కరూ అయితే కొత్త రేషన్ కార్డ్స్కు అప్లై చేసుకోవాలనేసి మనకు సర్క్యులర్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు స్క్రీన్ పైన, ఇది న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫాము. మనకు న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఎవరైనా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. స్పందనలో కానీ లేదా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కానీ మనము ఆన్లైన్లో రేషన్ కార్డ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఒకవేళ ఆన్లైన్లో తెలియని వాళ్ళు ఈ మాన్యువల్గా ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మన ఆధార్ కార్డు జిరాక్స్లు అవన్నీ ఇచ్చినట్లయితే మనకు సచివాలయంలో లేదా మనకు వాలంటీర్ దగ్గర కానీ మనం ఇచ్చినట్లయితే మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఇష్యూ చేస్తారనమాట. అంతేకాకుండా ఇప్పుడు కొద్ది మందికి అయితే కార్డులు అనేటివి 19 లక్షల కార్డులు అనేటివి తొలగించారనేసి ఒక వార్త అయితే వస్తుంది. అటువంటి వాళ్ళు ఎందువల్ల కార్డ్స్ తొలగిస్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల కానీ 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వస్తున్నందువల్ల వాళ్ళు రేషన్ కార్డులు అయితే తొలగించారనేసి మనకు ఒక వార్త అయితే ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ ఏదైనా సమస్య అనేది ఉంటే మీరు మళ్ళీ వాలంటీర్ని సంప్రదించి అతని దగ్గర నుంచి ఒక సరైన ఆధారాలు అనేటివి ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కొత్త కార్డులకి అప్లై చేసుకోండి. సో నేను ఇప్పుడు మీ ఆధార్ నెంబర్తో మనము రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. సో మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ముందుగా మనము ఇక్కడ ఉంది కదా, మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో మనము రేషన్ కార్డుకి సంబంధించేసి మనకి ఇక్కడ వస్తుంది కదా, రేషన్ కార్డు అని కొట్టినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ SCB PDS లాగిన్ పేజ్ ఉంది కదా, ఇది మనకు ఒక మాస్టర్ వెబ్సైట్ అనమాట. మనకు అన్నీ ఇందులో మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మీకు ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు స్టేటస్ చెక్ అని ఉంది కదా, మనము దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పల్స్ సర్వే సెర్చ్ అని ఉంది లాస్ట్లో, దానిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ క్లియర్గా చూడండి ఎంటర్ UID నెంబర్ అని ఉంది. పల్స్ సర్వే డేటా అని పైన ఉంది. ఇక్కడ కింద ఎంటర్ UID నెంబర్ అని అయితే ఉంది. మనం ఇక్కడ ఈ కాలంలో మనము ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసామంటే, నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను కాబట్టి పేస్ట్ చేశాను. మనం సెర్చ్ అనేది కొట్టినట్లయితే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, మనకు మ్యారిటల్ స్టాటస్, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, జెండరు, మనకు హౌస్ నెంబరు, అడ్రస్ మొత్తం అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా మనకు ఆ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ కూడా వాళ్ళ నేమ్స్తో సహా, వాళ్ళ ఏజ్తో సహా, వాళ్ళ ఇన్కమ్తో సహా, మనకు ఫోటోతో సహా మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్తో సహా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సైట్లోకి వచ్చి మనం చెక్ చేసుకున్నట్లయితే, ఒకవేళ ఇది కూడా కష్టం అనుకుంటే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను అది కూడా మీకు ఇక్కడే నేను చూపిస్తాను. ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంది, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి మనకు ఇలా కిందికి మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు ప్రింట్ రేషన్ కార్డ్ అని
అంతేకాకుండా సెర్చ్ రేషన్ కార్డ్ అని, అంతేకాకుండా ట్రాన్సాక్షన్ హిస్టరీ అని మనకుంది. మనకు ఇంకా మనం సింపుల్గా మన రేషన్ కార్డు యాక్టివ్లో ఉందో లేదో మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనము ఏదో ఒక కార్డ్ నెంబర్ అనేది ఇద్దాము. ఇక్కడ మనము ఇక్కడ సెర్చ్ రేషన్ కార్డ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ రేషన్ కార్డులో మనము రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనము సెర్చ్ కొట్టినట్లయితే మన కార్డు పూర్తిగా మనకు డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. మనం ఆ విధంగా కూడా మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇది కొద్దిగా ఇక్కడ మనము నెంబర్ అనేది ఇచ్చేసి మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మన రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనం ఇలా సెర్చ్ మీద క్లిక్ చేసామంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది వస్తుంది. మనకు పూర్తి మన రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా అని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను రెండైతే మీకు చెప్పడం జరిగింది. ఒకటి ఇక్కడ మనం చెప్పినట్లయితే ఇక్కడ పల్స్ సర్వే సెర్చ్ అని ఉంది కదా, ఈ పల్స్ సర్వే సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ యూఐడి నెంబర్ అనేది ఉంది కదా, మనకి ఇక్కడ ఎంటర్ మనము నెంబర్ ఇచ్చినట్లయితే నెంబర్ ఇచ్చేసి మనం సెర్చ్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. మన కార్డు యాక్టివ్లో ఉందా లేదా కూడా అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా మనకు తెలియని వాళ్ళు ఉంటే మనకు ఇక్కడ నేను ఇంకో మెథడ్ అనేది చెప్పాను కదా, ఇక్కడ మనకు ప్రింట్ రేషన్ కార్డు, సెర్చ్ రేషన్ కార్డు, ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఎంటర్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసి మనం సెర్చ్ కొట్టినట్లయితే మనకు మన కార్డు డీటెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. అంతేకాకుండా మీ కార్డు యాక్టివ్లో ఉందో లేదో కూడా మీకు వస్తుందన్నమాట. సో నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీ రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా, మీకు కొత్త నవశకం బియ్యం కార్డు వస్తుందా రాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.